ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు గణాచారి తనుజ ఆధ్వర్యంలో ఆషాఢసార సమర్పించారు. చిట్టినగర్ కలర ఆసుపత్రి వద్ద నుంచి తీన్మార్ డప్పుల మూతలు, భూత బేతాళ నృత్యాల కోలాహలం నడుమ దుర్గగుడి చేరుకున్నారు. గత 7 సంవత్సరాలుగా నిరంతరం అమ్మవారికి ఆషాఢసార సమర్పిస్తున్నామని, నగర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు గణాచారి తనుజ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో ఆషాఢసార సమర్పించారు. గణాచారి తనుజ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా చిట్టినగర్ కలర ఆసుపత్రి వద్ద నుంచి తీన్మార్ డప్పుల మూతలు, భూత బేతాళ నృత్యాల కోలాహలం నడుమ ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా సారే మరియు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గణాచారి తనుజ మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా నిరంతరం అమ్మవారికి ఆషాఢసార సమర్పిస్తున్నామని, నగర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు. గణాచారి దుర్గారెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి సంబరాలు నిర్వహిస్తూ నిత్యం అమ్మవారి సేవలో తరిస్తున్నామని, ప్రతి ఏటా చీరసాల సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తమను ఆహ్వానించారని, అమ్మవారికి బోనం సమర్పించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య కనుల పండుగగా సాగింది.
ఆషాఢ మాసంలో మన పుట్టింటి ఆడపిల్ల ఏ విధంగా అయితే మన ఇంటికి వస్తుందో అదే విధంగా విజయవాడ కనకదుర్గమ్మని మన ఇంటి ఆడపిల్లగా భావించి ప్రతి ఆషాఢంలో ఎవరి శక్తి కొలిది వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారీ పూలు పళ్ళు పసుపు తీసుకుని అమ్మవారికి సారికి వెళ్తున్నారు. అలాగే మేము కూడా మా కమ్యూనిటీ అందరం కూడా కలిపి మేము అమ్మవారిని మా పుట్టింటి ఆడపిల్ల కింద భావించి నేను ఇది 7వ సంవత్సరం అమ్మవారికి సారి తీసుకుని వెళ్తున్నాను. ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఈ సంవత్సరం కూడా సారి సమర్పించి విజయవాడ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, 42వ డివిజన్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటరు పైడిపాటి చైతన్య రెడ్డి గారు వీరందరూ కూడా వచ్చి ఇదిగోండి మా గురువు గారు, మా కమ్యూనిటీ మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా వచ్చి నిత్యం కూడా చేస్తూ ప్రతి ఎవరైనా సరే ఇళ్లలో అమ్మవారి మొక్కుబళ్ళుగా మొక్కినటువంటి సంబరాలు చేస్తూ నిత్యం కూడా అమ్మవారి సేవల్లో మేము కొనియాడుతూ ఉంటాము. మీ అమ్మవారే మేముగా మేమే అమ్మవారిగా ఉండేటువంటి మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మా వంతుగా పసుపు కుంకుమ చీర సారె మొత్తం కూడా తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు ప్రజలందరికీ కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగా తెలియజేస్తూ ఉంటాము. మేము చేస్తూ ఉంటే ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయని మేము కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాము. మాతో పాటు మా యొక్క భక్త ప్రజలందరూ కూడా మా గురువులు పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ధన్యవాదములు. హైదరాబాద్ నుండి మమ్మల్ని పిలిపించి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి పిలిపించారు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బోనాలు అతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది దినదిన అభివృద్ధిగా మళ్ళీ వచ్చేసాం ఇంకా బాగా ఆ తర్వాత ఇంకా బాగా తీసుకెళ్ళి అలాగే వీళ్ళందరి మీద కూడా శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు వెళ్ళవేళలా మంచిగా ఉండి వీళ్ళందరూ మంచి భవిష్యత్తు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ